హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఊతప్పం అండి. దూదులు లాంటి ఊతప్పాన్ని ఈ పల్లీ చట్నీతో కనుక తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ కూడా దాంతో కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో, దూదుల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ పల్లి చట్నీతో గనక ఈ ఊతప్పాన్ని కనుక తిన్నట్టయితే అసలు వావ్ అనాల్సిందే, అంత బాగుంటుందండి. ఇది సాఫ్ట్గా మెత్తగా స్పాంజీ లాగా ఉండి ఇవి ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ అవి తగులుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. దీనికి కప్పు మినపప్పు నానబెట్టుకోవాలండి ఈ విధంగాను. అలాగే రైస్ 2 కప్పులు నానబెట్టుకోవాలి. ఇలాగా మొత్తం నానిపోవాలండి. ఒక 6 అవర్స్ కనుక నాననియాలి. చూడండి రైస్ ఏ విధంగా నానియో అలా నానిపోవాలన్నమాట. మినపప్పు కూడా ఈ విధంగా నానిపోవాలి. దీన్ని మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని ఈ రెండింటిని ఇందులో కొద్దిగా రైస్ కూడా వేసుకోవాలండి. చూసారా, ఇవిను మినపప్పు పైన రైస్ అన్నమాట. అన్నం కొద్దిగా వేసుకొని ఈ అంతాను మిక్సీ చేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల రైస్, దోశ చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా మిక్సీ పెట్టినాక ఇందులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి మెత్తగా అయింది కదా. దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. అలాగే వేరే గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని నైట్ అంతా ఉంచాలండి. నైట్ అంతా ఉంచిన తర్వాత ఉదయాన్నే మూత పెట్టి చూస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మనకు పొంగి కొంచెం దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వేరే ప్లేట్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, అలాగే క్యారెట్లు, అలాగే కొంచెం పచ్చిమిర్చి అన్ని సన్నగా కట్ చేసుకొని ముందరగానే పెట్టుకోవాలి ఉతప్పడానికి. అలాగే కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర అండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. అప్పటికప్పుడే వేసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, కట్ చేసుకోవడం ముందర కట్ చేసుకొని కలుపుకొని అన్ని పెట్టుకోవాలి. పల్లీ చట్నీ కండి పల్లీలు, పచ్చిమిర్చి బాండీలో వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఎక్కువ ఆయిల్ కాకుండా కొద్దిగానే వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని సరే ఈ విధంగా అయిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, సాల్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా వాటర్ పోసుకొని ఈ విధంగా చేసుకోవాలి. దీనికి తాలింపు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు కూడా వేసుకొని చట్నీలో వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఉతప్పం వేసుకున్నామండి. ఉతప్పం వేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోసుకుంది అది ఉంది కదండి, అది మెల్లగా వేసుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఉండాలండి, మరి పలుసగా ఉండకూడదు. కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే మనకు ఫ్రీగా పెద్దగా వచ్చింది అన్నమాట ఉతప్పం. చిన్న దాంట్లో వేసుకుంటే చిన్నగా వస్తుంది. ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ, అవి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇవే అన్నీ కలిసి స్లోగా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ముందే కలుపుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి. లేకపోతే అప్పటికప్పుడే అంటే కొంచెం టెన్షన్ వెళ్తారు కాబట్టి ఎప్పుడు వేసుకోవడం కష్టం. ముందే అన్ని వేసుకొని పెట్టుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకొని దానిపైన జీలకర్ర చల్లుకోవాలండి. జీలకర్ర పనికి జీలకర్ర కనిపిస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద కూడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ అది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. కాసేపు ఒక 10 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు మూత తీసి దీన్ని తిరగేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. అంతేనా, చూడండి ఎంత బాగుందో కదా. దీనికి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా వేసుకుంటే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ కూడా వేసాం కదా, అలాగే దింపిన కూడా మళ్ళీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ పూర్తిగా 2 పక్కల వేగిపోయిందన్నమాట.
చూడండి అసలు ఎంత బాగుందో కదా. దీన్ని ఇలాగే అయిపోయిందండి. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో, మెత్తగా టీవీలాగా చాలా బాగుంది అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్లు అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes అయినాక తీసేసి తిరగేసుకొని ఆయిల్ వేసేసుకొని తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అంతేను, అయిపోయింది. చూడండి అసలు ఉత్తప్పం దూదిలాగా మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. దీనికి పల్లి చట్నీ కానీ అలాగే టమాటా చట్నీ కానీ తిన్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దూది లాంటి ఉత్తప్పాన్ని ఒకసారి పల్లి చట్నీతో ట్రై చేస్తే అసలు చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే అబ్బా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ విధంగా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి, తింటే సూపర్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఆ విధంగా ట్రై చేసుకోండి.